Hello, I'm Dr. Padmaja Andi. Today our topic is on hair care. చాలా మందికి అనుమానం ఉంటుంది, ఆయిల్ వాడాలా వద్దా, ఆయిల్ వాడితే డాండ్రఫ్ ఎక్కువైపోతుంది, ఏం చేయాలి అని. సో తెలియకుండా డ్రై హెయిర్ మీదనే వాష్ చేస్తూ ఉంటారు. చాలామంది వద్దని కూడా చెప్తూ ఉంటారు. బట్ టు బీ ఫ్రాంక్, మనము ఆయిల్ అప్పుడప్పుడు వాడచ్చు. వీక్లీ ట్వైస్ ఆయిల్ నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ వాష్ చేయమనే చెప్తాము. సింపుల్ కోకోనట్ ఆయిల్ ఆల్సో ఈజ్ ఎఫెక్టివ్ అండి. కోకోనట్ ఆయిల్ మనకు ఈజీలీ అవైలబుల్ కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ యూజింగ్ ఆయిల్, దాని అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ మసాజ్ చేసుకున్నప్పుడు బ్లడ్ సప్లై ఆఫ్ ద స్కాల్ప్ విల్ బి ఇంక్రీజ్ అండ్ అట్ ద సేమ్ టైం కండిషనింగ్ ఆఫ్ ద హెయిర్. మనం ఆయిల్ అసలు పెట్టకపోతే కొద్ది రోజులకి హెయిర్ మెల్లగా డ్రై అయిపోయి ఫ్రీజీ అయిపోతుంది. ఆయిల్ పెట్టుకొని మనం ఏం ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సండే సాటర్డే మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ 3-4 అవర్స్ ఉంచి వాష్ చేస్తే డెఫినెట్గా మనకు సిల్కీ నాన్ ఫ్రీజీ హెయిర్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అనదర్ ఫ్యాక్ట్ ఈజ్ షాంపూ. కొంతమంది డైలీ చేసేస్తూ ఉంటారు. డైలీ షాంపూ చేయకపోతే మాకు దురద వచ్చేస్తుంది, డాండ్రఫ్ వచ్చేస్తుంది, జిడ్డు జిడ్డు అయిపోతుంది అని. సో డైలీ షాంపూ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే థిన్ లేయర్ ఆఫ్ ఆయిల్ విచ్ ఈజ్ ఆల్రెడీ సెక్రెటెడ్, అంటే మన బాడీ మన స్కాల్ప్ దగ్గర కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది, అది పూర్తిగా తొలగిపోదు. సో 2-3 డేస్కి ఒకసారి మనం ఆయిల్ పెట్టి వాష్ చేసినప్పుడు ఆ థిన్ లేయర్ ఆఫ్ డాండ్రఫ్ ఊడిపోయి మనకు కొంచెం క్లియర్ స్కాల్ప్ అయితే ఉంటుంది. వీక్లీ 2-3 వాషెస్ ఈజ్ ఎనఫ్. అండ్ డైలీ ఆల్టర్నేట్ డే మేము జిమ్ చేసాము, ఎక్సర్సైజ్ చేసాము అని చెప్పి చాలామంది చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఒక 2-3 ఇయర్స్కి డెఫినెట్గా హెయిర్ అయితే పాడైపోయి టిప్స్ అన్నీ డ్రైగా ఫ్రీజీగా స్ప్లిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రై టు షాంపూ అట్లీస్ట్ ట్వైస్ ఎ వీక్. థ్యాంక్ యూ.